హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒక వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తుంటే మీకు ఈ వీడియో ఏంటి అని తెలిసి ఉంటుంది. ఇవి నా ఫేవరెట్స్ అనమాట, 2024 ఫేవరెట్స్. కొన్ని ముందు నుంచి కూడా ఉన్నాయి. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హెయిర్ కేర్, మేకప్, స్కిన్ కేర్, లైక్ బాడీ కేర్ అన్నీ కలిపి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ క్లెన్జింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను అన్నీ ఇక్కడ పెట్టుకోను, టక్ సెగ్రిగేట్ చేసి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఈ మైసెలర్ వాటర్ డబుల్ క్లెన్జింగ్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ నేను యాక్చువల్గా నార్మల్ ప్యాడ్స్ యూస్ చేస్తాను అనమాట. కాటన్ వైప్స్ కాకుండా మనకు క్లాత్తో వస్తుంది కదా అలాంటివి. బట్ అది ఎవ్రీ టైం వాష్ చేసుకోవాలి. నేను అక్కడ మిస్టేక్ చేశాను, అలా చేసుకోకపోవడం నాకు పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ. సో మళ్ళీ వాటిని కొంచెం పక్కన పెట్టి నార్మల్ కాటన్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నా. సో డబుల్ క్లెన్జింగ్ మస్ట్. అందులో ఇదైతే అఫోర్డబుల్, 240 250 పడింది అనమాట. నాకు ఏదో సేల్లో వచ్చింది, దీని మీద 450 అని ఉంది. కానీ బట్ మీరు ప్రాపర్గా సేల్ ఏదైనా ఉన్నప్పుడు తీసుకుంటే 250 రూపీస్కే వస్తుంది. అండ్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 4-5 months అట్లీస్ట్. సో డబల్ క్లెన్సింగ్ ఇది. అండ్ ఫేస్ వాషెస్లో వస్తే ఈ 2 ఫేస్ వాషెస్ మీరు ఎప్పుడూ చూసే ఉంటారు అనమాట. ఎక్కడ పెట్టాను ఇంకొకటి వెనకాల ఉంది. ఒకటి సింపుల్ ఫేస్ వాష్. మీకు ఇంకే సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఇది బెస్ట్ అనమాట. ఎలా ఉంటుందంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ లాగే ఉంటుంది, కాకపోతే ఆ స్మెల్ ఉండదు. అలోవెరాకి ఏదైతే స్మెల్ ఉంటుందో అలా ఉండదు. సో అట్లే చాలా స్మూత్గా అట్లా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అయినా సెన్సిటివ్ స్కిన్ అయినా ఇది బెస్ట్. ఇన్ కేస్ మీది యాక్నే ప్రోన్ స్కిన్ అయ్యి ఉండి స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా ఉండాలి బట్ స్టిల్ యాక్టివ్ ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట, మినిమలిస్ట్ నుంచి. ఇది కూడా ఇందులో ఓట్ మీల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ స్ట్రిప్ అవుట్ చేయదు. సో ఈ 3 క్లెన్జింగ్ దాని నుంచి అనమాట. నెక్స్ట్ టోనర్ అండ్ సీరమ్స్. దాని దగ్గరకు వస్తే స్నేల్ మ్యూసిన్ ఇది అయిపోయింది ఆల్మోస్ట్, లాస్ట్ ఇక్కడ కొంచెం ఉంది అంతే. చాలామంది యూస్ చేస్తున్నారు. నేను దీనితో ఒక వీడియో కూడా చేశాను, నేను ఎక్కడైనా ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. 1 week యూస్ చేశాను కంటిన్యూస్గా. యూ కెన్ సీ ద డిఫరెన్స్. నేను ఆ తర్వాత మానేశాను అనమాట, కన్సిస్టెంట్గా నేను యూస్ చేయలేదు. సో నాకు అది ఇన్ని మంత్స్ వచ్చింది. సో ఇదైతే ఖచ్చితంగా ఏమంటారు హైడ్రేషన్ ఇస్తుంది. ఇన్ కేస్ మీకు ఇది కాదు, ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా, ఇది కాకుండా బడ్జెట్లో కావాలంటే హైలో జెల్ అని చెప్పని ఫార్మసీకి వస్తుంది అనమాట, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లమ్ సీరం. ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. దేంతో అంటే నేను ట్రెట్నాయిన్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి. సో ఆ ట్రెట్నాయిన్ బేసిక్గా స్కిన్ చాలా డ్రై చేస్తుంది. నాది సూపర్ ఆయిలీ స్కిన్ అనమాట, కానీ నా స్కిన్ డ్రై అయిపోయి నాకు డ్రై ప్యాచెస్ వచ్చేస్తున్నాయి. సో అంత డ్రై అవుతుంది. అండ్ ట్రెట్నాయిన్ని నయాసినమైడ్తో వాడచ్చు, ఇంకా వేరే ఏ అదర్ యాక్టివ్స్తో కలిపి వాడలేమన్నమాట. ఒక హైలూరోనిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్. అండ్ నేను ఇది తీసుకున్నాను. దీంతో యూస్ చేసినప్పుడు నాకు ఎంత మార్నింగ్ లేసేటప్పుడు నా స్కిన్ చాలా సప్పుల్గా ఉంటుంది, డ్రైగా అయిపోవడంలా టైట్ అయిపోయి ఉంటుంది అనమాట స్కిన్. అట్లా ఏమి ఉండదు, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ నయాసినమైడ్ ఎప్పుడు అయినా కానీ డామ్ స్కిన్ మీద యూస్ చేయాలి. సో మీరు యూ కెన్ యూస్ ఎనీ టోనర్. అండ్ నెక్స్ట్ ఈ సీరం అనమాట. అండ్ ఇది రెటినాల్, డర్మోకో వాళ్ళది 0.3% రెటినాల్ ఫేస్ సీరం అనమాట. ఇది నేను 2 తీసుకున్నా 1+1 ఆఫర్లో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరిలో ఫస్ట్ 1 month నేను వీక్లీ ట్వైస్, ఫస్ట్ 1 year వీక్లీ ట్వైస్ అలా వాడేదాన్ని. ఇంకా లాస్ట్ వచ్చేసరికి నేను రోజు మార్చి రోజు వాడుతున్నాను అనమాట. యాక్చువల్గా అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ బాగా తెలిసింది. వితిన్ 10 daysలో నా డార్క్ స్పాట్స్ అంటే స్కిన్ టెక్స్చర్ వీటిలో అంతా ఏం పెద్ద రాలేదు, కానీ బట్ డార్క్ స్పాట్స్లో మాత్రం చాలా ఇది ఉంది. అండ్ కొంచెం షైన్ అయ్యేలాగా ఉన్నిందనమాట స్కిన్. సో ఇది ఇన్ కేస్ మీరు బిగినర్ అయ్యి రెటినాల్ స్టార్ట్ చేయాలి, ఎర్లీ 24-25 ఏజ్ అట్లా ఉన్నారనుకుంటే మీరు ఇది వెళ్ళొచ్చు. ఇది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ పర్జింగ్ కూడా అంత ఎక్కువ ఏం రాదు. సో సీరంలోకి వస్తుంది. అండ్ ఇది ఫేస్ ఆయిల్ ఒకే ఒకటి. ఎక్కువ మంది, నేను అంతకుముందు ఇది వాడేదాన్ని, ట్రైబ్ కాన్సెప్ట్స్. అది చాలా కాస్ట్లీ, బట్ ఇది ఎర్త్ రిథమ్ వాళ్ళది పోమోగ్రానేట్ ఆయిల్ అనమాట. ఇది కూడా సేమ్ హైడ్రేషన్ ఇస్తుంది, మీకు బ్లాక్ చేయదు
స్కిన్ పోర్స్ అవంతా నీట్గా నేనైతే బాగా మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటాను. పింపుల్స్ లేకపోతే, పింపుల్స్ అంటే జస్ట్ చేతితోనే నీట్గా మసాజ్ చేసుకొని వాష్ చేసేస్తాను అనమాట. హైడ్రేషన్ ఇస్తుంది, గ్లో కూడా ఇస్తుంది. ఆబ్వియస్గా యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ నేను చెప్పా కదా ట్రెటినాయిన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది స్టార్ట్ చేసి. పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం అంటే నాకు లైట్ పర్జింగ్ స్టేజ్లో ఉన్నాను అనమాట నేను. సో నేను అది అండ్ స్కిన్ అయితే కొంచెం షైనీ అవుతుంది. స్కిన్ టెక్స్చర్లో డిఫరెన్స్ ఉంది. సో వాడదామా వద్దా అని చెప్పాను. ఆల్మోస్ట్ 3-4 months వెయిట్ చేసి భయం వేసింది. ఇన్ కేస్ పడకపోతే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా అని. సర్లే మనం ఎన్నో ట్రై చేసాము, దీనికి కూడా ఒకటి ఇద్దాము, పడితే పడింది లేదంటే ఆపేద్దాము అని చెప్పన్నట్టు. ఆల్మోస్ట్ 2.5 months అయిందనమాట. నేను దీని మీద సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. అంటే ఒక 4 months అట్లీస్ట్ ఆ డిఫరెన్స్ అనేది ప్రాపర్గా తెలియాలి కదా స్కిన్లో. సో అది వచ్చాక అందులో చెప్తాను. సో ట్రెటినాయిన్ ఇది 0.025% అనమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. మా నాన్న డాక్టర్ కాబట్టి తను అడిగి తెప్పించుకున్నాను నేను. అండ్ ఈ బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ ఇన్ కేస్ మీకు యాక్టివ్ యాక్నే ఉంటే ఒక 1-2 daysలో మీకు ఆ డిఫరెన్స్ తగ్గించాలి అని అనుకుంటే ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఆయింట్మెంట్. అండ్ నెక్స్ట్ కెమికల్ పీలింగ్. ఇది ఆర్డినరీ వాళ్ళది. ఇది నేను డర్మాకో వాళ్ళది వాడేదనుకుంటే 15%. బట్ దీన్ని రెడ్ కలర్ చాలా టెంప్టింగ్ అనిపించి తీసుకున్నాను. ఇది సెన్సిటివ్ స్కిన్ అయితే అసలు వాడద్దు, మొహం మండుతుంది అనమాట. నాకైతే నేను ఫేస్కి చాలా తక్కువ, ఇప్పుడు మంత్లీ వన్స్ అలా మాత్రమే చేస్తాను. యూజువల్గా ఇంకా ఎక్కువ చేయను. పాదాలకు వాడతాను అనమాట. ఎందుకంటే నా ఫేస్ ఒకలాగా ఉంటుంది, చేతిలో ఒకలాగా ఉంటే పాదాలు ఒకలాగా ఉంటాయి అనమాట. సో నేను నా పాదాల కోసం వాడతాను. అండ్ బాగా ఉంటుంది ఆ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఇది ఫేస్ మీద వాడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న, యాక్టివ్ పింపుల్స్ ఉన్న. బట్ ఇన్ కేస్ మీకు డ్రై ఇక్కడ ఎల్బోస్, నీస్, పాదాలు వాటికైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్స్లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి రైస్ అండ్ సెరమైడ్ ఫేస్ షాప్, ఇది ఫేస్ షాప్ వాళ్ళదే అనుకుంటా. ద ఫేస్ షాప్ వాళ్ళది సెరమైడ్ మాయిశ్చరైజర్. లాస్ట్ ఇక్కడ వరకు ఉంది. 850 సంథింగ్ ఎంతో. మీకు ఏదైనా సేల్ ఉంటే తక్కువలోనే వస్తుంది అనమాట. అండ్ చాలా రోజులు కూడా వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది, స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం 800 అట్లా ఉంటుంది. నాకైతే 800 కాస్ట్లీయే, బడ్జెట్ ఏం కాదు. సో ఆ రేంజ్లో చూసుకుంటే ఇది. అండ్ మీకు బడ్జెట్ ఆప్షన్స్లో కావాలి అని అనుకుంటే ఈ ఎమోలిన్ వస్తుంది అనమాట. నేను ఆల్మోస్ట్ వాడేసాను, లాస్ట్ కొంచెం ఉంది. ఇది నేను రోజు నైట్ టైం ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ట్రెటినాయిన్తో పాటు, ఎందుకంటే ఇది ఎక్కువ హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ మీరు డ్రై స్కిన్ అయితే మీకు నార్మల్గా కూడా అప్లై చేసుకొని వెళ్ళచ్చు. మేకప్ కింద కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది బడ్జెట్ ఆప్షన్. ఇది 350 రూపీస్ సంథింగ్ అందులో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనమాట. అంతకన్నా 100 ml 100 grams, ఇది 150 ml. సో బడ్జెట్లో కావాలంటే ఇది వాడండి. అండ్ సన్ స్క్రీన్స్కి వస్తే ఒక 3 సన్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇది విష్కేర్ లిక్విడ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్, హైడ్రేటింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఒక రకంగా. ఇది కూడా ఎంటీస్ లాగే 50+ అనమాట. చాలా లిక్విడీ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇన్స్టెంట్గా బ్లెండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఆ చిప్ అన్నట్టు లేకుండా, వైట్ కాస్ట్ లేకుండా ఈజీగా బ్లెండబుల్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఆక్వాలాజిక్ అనమాట. యూజువల్గా నేను పెద్ద ట్యూబ్ ఆర్డర్ చేసుకుంటాను. అండ్ ఇది 3 వచ్చి 600 సంథింగ్ ఎంతకో వస్తే అంత తీసుకున్నాం అనమాట. బట్ ఇందులో ప్యాకేజింగ్ ఏంటంటే, ఇందులో సేమ్ నా దగ్గర పింక్ కలర్ వేరియంట్ వస్తుంది, రేడియన్స్ అని చెప్పి అది ఉంది. కానీ అది పంప్ పని చేయట్లేదు. నేను అది మొత్తం ఓపెన్ చేసి కొట్టి పూసుకోవాల్సి వస్తుంది. సో బట్ ఇందులో ఇది ఎట్లా వస్తుందో ప్యాకేజింగ్ తెలీదు, ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ సేమ్ ఆక్వాలాజిక్ కావాలి స్టిక్. ప్రజెంట్ ఇది నేను కొనలేదన్నమాట. మాదిరి చిక్కమంగళూరుకి వచ్చినప్పుడు ఆ పిల్ల అన్నీ కొనేసింది. సో ఆ పిల్ల వాడట్లేదు, నాకు తెచ్చిచ్చింది అనమాట. ఇంకా నాకు రీఅప్లికేషన్కి ఈజీగా ఉంటుంది కదా అని పెట్టుకున్నాను. సో రీఅప్లికేషన్కి ఇది బాగుంది. బట్ దీనికన్నా నేను రీసెంట్గా ఇంకొకటి ట్రై చేశాను. అది ఏంటంటే డాట్కి వాళ్ళ స్ట్రాబెరీ స్టిక్ సన్ స్క్రీన్ వస్తుంది కదా, అదైతే వైట్ యాషీగా కూడా రాదు, కొంచెం వైట్ యాషీగా వస్తుంది. బట్ రీఅప్లికేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా నా కరెంట్ ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ బాడీ కేర్.
బాడీ కేర్ అంటే మీరు ఏ బాడీ లోషన్ అన్న వాడచ్చు. నేను పెద్ద బాడీ లోషన్స్ ఎక్కువ వాడను అనమాట. బట్ అందరం రోల్ ఆన్ వాడతాను. ఇది కెమిస్టెడ్ ప్లే నుంచి ఆక్వా ఫ్రేగ్రెన్స్. ఇది కొంచెం మ్యాన్లీగా ఉంటుంది అనమాట ఫ్రేగ్రెన్స్. బట్ నాకు నచ్చుతుంది. నేను ప్రజెంట్ ప్లమ్ వాళ్ళది వాడుతున్నా కానీ అది ఏమంటారు, ఒక పాయింట్ వరకే అది బ్లాక్ చేస్తుంది ఓడోర్ని. దాని తర్వాత యూ కెన్ స్మెల్ యువర్ ఓన్ ఇదనమాట, స్వెట్ స్మెల్. బట్ ఇది అయితే అలా ఉండదు, ఏమంటారు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఆ డిఫరెన్స్ కూడా స్లోగా వాడుతూ ఉంటే చూడొచ్చు. అండ్ ప్లమ్ అని చెప్పా కదా, సో ఇది నాకు ఫ్రీగా వచ్చిందనమాట. నేను ఈ నయాసినమైడ్ ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఇది ఫ్రీగా వచ్చింది. ఇందులో 5 ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి. వీటిలో నాకు ఫస్ట్ వెనిలా వైప్ సిస్టమ్ ఉండేది, కానీ అంటే అది కూడా నాకు ఫస్ట్ ఫ్రీగా వచ్చిందనమాట. చిన్న ఇది స్మిత్ అండ్ లోనో దేంట్లోనో. సో అప్పుడు నాకు ఆ స్మెల్, నాకు బేసిక్గా నా సెన్సిటివ్ నోస్, నాకు ఏ స్మెల్ అయినా కానీ ఏమంటారు కొన్ని పడితే కొన్ని టక్కన పడవు, కొన్ని నచ్చినాక తర్వాత నచ్చకుండా ఉంటాయి అనమాట. బట్ నాకు ఈ వెనిలా వైప్స్ అనే ఫ్లేవర్ నాకు చాలా నచ్చి నేను బాడీ మిస్ట్ ఆర్డర్ చేసుకున్న పెద్దది. ఇవి పర్ఫ్యూమ్స్, బేసికలీ పాకెట్ పర్ఫ్యూమ్స్. బట్ ఇది వచ్చాక నా ఫేవరెట్ మారిపోయింది అనమాట. ఓకే, ఏదైనా ఒక స్మెల్ చూసినప్పుడు ఇది నా స్మెల్ అని చెప్పని అనిపిస్తుంది కదా. అది ఏంటంటే నాకు ఈ స్మోకిన్ వెనిలా అని చెప్పని అనిపించింది. నాకు అది చూసినప్పుడల్లా ఇప్పుడు కూడా వస్తుంది, అబ్బా అనిపిస్తుంది. బేసిక్గా నాకు అంత ఎక్కువ నచ్చవు పర్ఫ్యూమ్స్, బట్ ఇది మాత్రం ఏమంటారు చాలా కామ్గా అట్లా ఉంది. ఇన్ కేస్ అయ్యో ఇది లీక్ అవుతుందా, సారీ, ఇది బయటకు వచ్చేసింది. ఓకే, ఇన్కేస్ మీకు నాలా సెన్సిటివ్ నోస్ ఉండి అది ఇది స్మెల్ పడదు అనుకుంటే ఇది ట్రై చేయండి. స్మోకింగ్ వెనిలా ఇదైతే నిజంగానే బాగుంది. సో అది నా ఫేవరెట్ అనమాట పర్ఫ్యూమ్స్లో ప్రజెంట్. ఇప్పటివరకు నేను ఇంతవరకు నేను ఆల్మోస్ట్ 20 years నేను ఏ పర్ఫ్యూమ్స్ వాడలేదనమాట. నో పర్ఫ్యూమ్, నో బాడీ మేక్స్, నో ఏమంటారు డియోడ్రెంట్స్ అన్నీ. డియోడ్రెంట్ అంటే మామూలు అండ్ రోలన్స్ ఒక పాయింట్ తర్వాత స్టార్ట్ చేశాను, ఎందుకంటే చిన్నప్పుడు పాకెట్ మనీ అంతా ఇచ్చేవాళ్ళు కాదు నాకు. సో బట్ పర్ఫ్యూమ్స్లో ఇది నా ఫస్ట్ పర్ఫ్యూమ్ అనమాట. నాకు బాగా నచ్చింది అది. అండ్ హెయిర్ కేర్కి వస్తే నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక షాంపూ, మాస్క్, సీరం అండ్ ఇది. షాంపూకి వస్తే అది అట్రిసార్ అని చెప్పి యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట. నాకు భయంకరంగా ఇచ్చి ఫ్లేక్ నాకు ఉంది కూడా, ఇప్పుడు కూడా ఇది అయిపోయింది షాంపూ. వేరే ఇది వాడుతున్నాను కానీ అదేం పెద్ద వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇది తెచ్చుకోవాలి మా నాన్న అడిగి. సో ఇదైతే నాకు బాగా పనిచేసింది. హెయిర్ ఫాల్ కూడా ఇచ్చి ఫ్లేక్ ఎప్పుడైతే తగ్గుతుంది, ఆ ఫ్లేక్స్ అవంతా రావడం, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు మళ్ళీ సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇన్కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. అండ్ హెయిర్ మాస్క్కి వస్తే ఇది బీ బ్లెండ్ వాళ్ళదనమాట. కండిషనర్ బాగుంటుంది, బట్ ఈ పర్టికులర్ మాస్క్ ఎట్లుంటుందంటే సూపర్ సిల్కీగా చేస్తుంది అనమాట. హెయిర్ ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, ఆ ఫ్రిజీగా బాగా కరకరా అని ఉంది అన్నట్లు ఉండదు. సో అంత స్మూత్గా చేస్తుంది అనమాట. నేను కండిషనర్ వాడుతున్నాను రీసెంట్గా. ఇది రీసెంట్గా ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను, ఒక 3 times ఏమో వాడా. ఇంత వస్తుంది డబ్బాకి, ఇంత సరిపోతుంది. నా హెయిర్కి అయితే అంత సరిపోద్ది, ఎందుకంటే నా చిన్న హెయిర్ చుట్టూ కదా. సో ఇన్కేస్ మీకు ఫ్రిజీ హెయిర్ ఉంది, డ్రై హెయిర్ ఉంది అంటే మీరు ఈ బీ బ్లెండ్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. నేను 2 ranges ఏమో ట్రై చేశాను, 2 బాగున్నాయి అనమాట. యూ కెన్ ట్రై దిస్, యూ కెన్ గివ్ ఇట్ ఏ షాట్ అనమాట. అండ్ నెక్స్ట్ కూడా బీ బ్లెండ్దే హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్. ఇదేం ప్రమోషన్ కాదు, బట్ వీళ్ళకి కొంచెం బడ్జెట్లో ఉండింది. సో ఇది నేను ఎప్పుడో ఒకసారి బ్లో డ్రై చేసుకుంటా, అలా బ్లో డ్రై చేసుకుంటే ఖచ్చితంగా నేను ఇది వాడతాను అనమాట. ఎందుకంటే ఉండేదే జుట్టు కొంచెం ఉంది ప్రస్తుతానికి. సో అది కూడా ఎందుకు డ్యామేజ్ చేసుకోవడము అని చెప్పి నేను స్ట్రైట్నింగ్ అన్నీ మానేశాను. బట్ ఇన్ కేస్ బ్లో డ్రై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడే చేసుకుంటాను అనమాట. అండ్ సీరం, సారీ ఇది స్ట్రీక్స్ వాళ్ళదనమాట. అబ్బా ఇట్లా అయిపోయింది. నేను ట్రావెల్లో పెట్టుకొని ఇది నేను జనవరిలో ఏమో స్టార్ట్ చేశాను. ఇంకా ఇంత ఉంది సీరం. మీకు కొంచెమే చాలు, ఈజీగా బాగా వస్తుంది అనమాట. ఇది 200 ml 475 ఉంది కదా, నాకు 200 చేంజ్ పడింది అనమాట. అప్పుడు ఏదో సేల్లో ఉంటే తీసుకున్నా.
అన్నీ నేను ఏదైనా కొంటే అన్నీ సేల్ ఉన్నప్పుడు వెతుక్కొని తీసుకుంటాను, అన్నీ పెట్టుకొని. ఏదైనా ఎమర్జెన్సీ అంటే నేను ఒక్కొక్కటి తీసుకుంటాను, లేదంటే అన్నీ ఆపేసి అన్నీ పక్కన పెట్టుకొని అన్నీ ఒకటేసారి రీస్టాక్ చేసుకుంటాను పెద్ద సేల్ వచ్చినప్పుడు. సో ఇది ఈ స్ట్రీక్స్ దాంట్లో ఈ రేంజ్లో బాగుంటాయి. ఇన్ కేస్ మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. హెయిర్ కేర్ నెక్స్ట్ ఇంకేముంది, మేకప్లో ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ పౌడర్ మీరు పాండ్స్ కూడా వాడచ్చు, బట్ నాకు పాండ్స్ కానీ యాడ్లే ఇష్టం అనమాట. సో ఇది నేను మేకప్ సెట్ చేసుకునేది కూడా ఈ పౌడర్తోనే సెట్ చేసుకుంటా. కాంపాక్ట్ యూస్ చేయను, ఎందుకో నాకు యాషీగా అనిపిస్తుంది అనమాట నా స్కిన్కి. అండ్ మేకప్లో ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కలర్ కరెక్టర్ అనమాట. ఇది స్విస్ బ్యూటీ వాళ్ళదే షేడ్ ఆరెంజ్ షేడ్ అనమాట. నాకు బేసిక్గా ఈ ఏరియాలో నాకు డార్క్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక 200 చేంజ్ పడుతుంది అండ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఎలేగల్ కూడా చాలామంది వాడతారు, అది కొంచెం 500 చేంజ్ సంథింగ్. మీకు ఇన్ కేస్ బడ్జెట్లో కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ స్విస్ బ్యూటీ వాళ్ళది. అండ్ లిప్స్టిక్, చాలామంది నన్ను ఈ లిప్స్టిక్ షేడ్ అడిగారు అనమాట. ఇది నాకు కూడా అబ్సల్యూట్ ఫేవరెట్. ఏంటి అంటే ఇది 50 ఓయేగర్ అని వస్తుంది, మేబ్లిన్ న్యూయార్క్ ఈ రేంజ్ది. దీని పేరు నాకు స్పెసిఫిక్గా నాకు తెలియదు, ఇప్పుడు చాలా వచ్చాయి కదా. ఇలా 50 ఓయేగర్ అని ఉంటుంది. అది ఒక డిఫరెంట్ బ్రౌన్ షేడ్ అనమాట. ఆల్రెడీ ఉంది లిప్స్టిక్, ఇట్స్ ఓకే, బట్ డిఫరెన్స్ తెలుస్తుంది. బాగుంటుంది, డార్క్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అనమాట బేసిక్గా. అండ్ రిమైనింగ్ ఇంకా వైట్ స్కిన్ టోన్ ఆబ్వియస్గా బాగుంటుంది, బట్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి షేడ్స్ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వవు కదా. సో ఇన్ కేస్ డార్క్ స్కిన్ టోన్ నాలాగా అయి ఉంటే మీరు ఇది ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ ఫౌండేషన్ ఇది కీరో వాళ్ళది, పైనంతా పోయింది అండ్ వర్స్ట్ ప్యాకేజింగ్ అనమాట. ఎన్నిసార్లు టపక్ అని సగం ప్రోడక్ట్ నాకు వేస్ట్ అయిపోయింది. బట్ ఎందుకు ఇష్టము అంటే అది ఇచ్చి స్కిన్ లాగే ఉంటుంది అనమాట, నార్మల్గా ఉంటుంది. నేను ఇది లైట్గా అప్లై చేసుకున్నాను, జస్ట్ మార్క్స్ వరకు లైట్గా కవర్ చేస్తుంది, ఫుల్ కవరేజ్ లాగా కాకుండా కేకీగా కాకుండా. అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇందులో నయాసినమైడ్ హైలూరోనిక్ యాసిడ్ కూడా ఉంది, అదొక రీజన్. స్కిన్ కేర్ కూడా ఉంది అని తీసుకోవడానికి. ప్రోడక్ట్ అయితే బాగుంటుంది, బట్ ప్యాకేజింగ్ అస్సలు ఇంత వచ్చేసిందన్న. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వచ్చి సో అట్లా ఉంటుంది అనమాట. ప్యాకేజింగ్ ఒక్కటి అస్సలు బాగాలేదు. అన్నీ కవర్ చేస్తాను, అయిపోయింది. సో ఇవి నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ మిసిలేనియస్ ప్రోడక్ట్స్లోకి వేరే అంత పెద్ద అవసరం లేదు అని. ఎన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వన్నా వాటర్ ప్రాపర్గా తీసుకొని డైట్ చేయించేయండి. నేను కూడా డైట్ అంతా చేంజ్ చేశాను, మీరు కూడా చేయండి. అని వేరే కొత్తవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ నేనేమన్నా నా లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద ఒక ప్రాపర్ వీడియో అది చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై బాయ్.